గైస్, ఏమీ లేదు. అందరికీ నా యొక్క విన్నపం ఏంటి అని అంటే, ఇవాళ రేపు బయట ఫుడ్లకు జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయినారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి చాలా 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 పెరుగుతున్నాయి. దీని గురించి ఖండించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానంగా ఉన్నారు. దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, ఆయిల్ ఫుడ్ని, బయట ఫుడ్ని, చికెన్ని, మటన్ని రెస్టారెంట్లో పోయి తినడం కానీ మొత్తం అవాయిడ్ చేస్తేనే హెల్త్ అనేది కండిషన్లో ఉంటుంది, బాగుంటుంది. హెల్త్ మనకి ఎంత ముఖ్యమో మనకు తెలుసు. మన అమ్మ నాన్నని అడిగితే వాళ్ళే చెప్తారు హెల్త్ గురించి. మనం కూడా రోజు ఆరోగ్య వీడియోలు చూస్తూనే ఉంటాము టీవీలో. దాని గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. బయట ఫుడ్ని తీసుకోకండి, పూర్తిగా అవాయిడ్ చేయండి. ఆయిల్ ఫుడ్, చికెన్, మటన్, బర్గర్లు, పిజ్జాలు అవి ఏమీ తీసుకోకండి మీరైతే, ఓకేనా? కూల్ డ్రింక్ తీసుకోండి, అది కూడా చిన్నది, 20 రూపీస్ కూల్ డ్రింక్ తాగొచ్చు, పర్వాలేదు, ఓకేనా? ఇవి తప్పించి ఆయిల్ ఫుడ్ తింటే మాత్రం తొందరగా ఎక్స్పైర్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. చనిపోతున్నారు, న్యూస్లో చూస్తున్నాము, చాలా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. దయచేసి నేను చెప్పేది కాస్తైనా పాటిస్తారనేసి అనుకుంటున్నాను. మన దోస్తులకైతే చెప్తున్నాను నేను, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.